పరిమళాలు పలకరించెనా ఏవో పరవశాలు పులకరించెనా ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా ఏవో పరవశాలు పులకరించెనా మారుని యాగమో మన్మథయోగమో మోహన రాగమాయనా మారుని యాగమో మన్మథయోగమో మోహన రాగమాయనా. భలే పట్టుకున్నారండి. నేనుండగా నీకేమన్నా జరగనిస్తానా? థ్యాంక్స్ అండి. ఇంక దింపండి. ఇలాగే మోసుకెళ్తాను. అవునా? అయితే ఓకే, పద. ఇదిగో, ఇక ముందు నాతో చెప్పకుండా ఇలాంటి రిస్కులు తీసుకోవద్దు, సరేనా? సరేనండి, చెప్పే రిస్క్ తీసుకుంటాను. ఇదిగో ఇదే వద్దనేది. టూత్ బ్రష్లు పేస్ట్లు కూడా కొనుక్కోలేని దౌర్భాగ్య పరిస్థితి మనకెప్పుడు రాదు. ఇవాళే వెళ్ళి అనిల్ గారిని కలుస్తాను, అడ్వాన్స్ కూడా తీసుకొస్తాను. అలాగే. ఏవండి, ముందు ఒకసారి ఆయనకు కాల్ చేయండి. హలో అనిల్ గారు, నేను కిరణ్ని. కిరణ్ గారు, మీరా? ఈ నెంబర్ ఎవరిది? అంటే ఇది నా మిస్సెస్ నెంబర్ అండి. యాక్చువల్లీ నా సెల్ మిస్ అయింది. అవునా? చెప్పండి, ఏదైనా పని మీద ఫోన్ చేశారా? పని కోసమే చేశానండి. ఇక నుంచి నేను సింగర్గానే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. మీరు నాకు అవకాశం ఇవ్వగలరా? నిజంగా ఇది నాకు చాలా పెద్ద గుడ్ న్యూస్. నేను మీకు అవకాశం ఇవ్వడం ఏంటి కిరణ్ గారు, మీరే మీతో పాడించుకునే అవకాశం మాకిస్తున్నారు. మీరు పాడతానంటే ఎన్ని ఆల్బమ్స్ అయినా చేస్తాను. అయితే నేను ఆఫీస్కి వచ్చి కలుస్తాను. షూర్, 10 వచ్చేయండి. నేను మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, ఆయన ఒప్పేసుకున్నారు. మన పేదరికం చుట్టంలో వచ్చి చుట్టంలో వెళ్ళిపోయినట్టే. సరే, మీరు త్వరగా రెడీ అవ్వాలి. అవును, మీ జేబులో ఎన్ని డబ్బులున్నాయి? ఈ 50 మీరు షేర్ ఆటోలో వెళ్ళడానికి. ఈ 50తో ఒక చిన్న సబ్బు, 2 బన్ను రొట్టెలు తీసుకొస్తాను. ఈలోగా మీరు బ్రష్ చేసుకోండి. బ్రష్ ఇలా. ఇది ఎలా వాడాలి? హారిక, కోపంతో అల్లికి వెళ్ళినవాడు మనకి కన్వీనియంట్గా ఇల్లు తీసుకోడు కదా. మనం వెతుకుతామని తెలుసు కదా. అయినా ఇంత పెద్ద సిటీలో వాళ్ళు ఈ వీధిలోనే ఉంటారని ఎలా అనుకుంటున్నావు? ఏవండి, ఇక్కడున్న రామాలయానికి ఉష తరచూ వచ్చేది. ఇల్లు దగ్గరగా ఉంటే రోజు వచ్చేవాళ్ళమని కూడా నాతో చెప్పింది. ఓ, అందుకు ఇక్కడి దాకా లాక్కొచ్చావా? చూడు, నేను డిపార్ట్మెంట్ ద్వారా వెతికిస్తాను కదా, నన్ను నమ్ము. ఇట్స్ మై ప్రామిస్. మీతో కలిసి బ్రతికే అవకాశం ఉండదేమో అనుకున్నప్పుడు తిరిగి నన్ను మీ భార్య స్థానంలో నిలబెట్టింది ఉష. పురిటిలో పోయిన బిడ్డ కోసం నేను కుమిలిపోతుంటే నన్ను అమ్మలా ఓదార్చింది.
అలాంటి ఉష ఇక తోడుగా ఉండదు అన్న నిజాన్ని నేను ఎలా భరించగలను? అసలు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలిసేదాకా మనశ్శాంతిగా ఎలా ఉండగలమండి? చూడు, ఆ నరకం నుంచి బయటకొచ్చారు కాబట్టి హ్యాపీగా ఉంటారు. పేర్లు తెలుసు కదా, ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు. ఏంటండి ఇంత జరిగినా ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు? నా మరదలు ఉష మీద ఉన్న నమ్మకం. పాండే ఎక్కడున్నాడండి? పాండే, తరుణ్ బాబు ఇక్కడికి వచ్చారండి. బాబు గారు, ఏంటి పాండే నువ్విక్కడా? నేనుండేది ఇక్కడే బాబు. మీరేంటి బాబు ఇక్కడికి వచ్చారు? ఉషా కిరణాలని వెతకడానికి వచ్చాను. వాళ్ళు ఈ ఏరియాలో నీకేమన్నా కనిపించారా? లేదు బాబు, లేదు. మేమెక్కడున్నామన్నది, ఎలా ఉన్నామన్నది ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే మీరు అడిగేదాకా ఉంటానా బాబు? చెప్తాను కదా. సరే, కాస్త నువ్వు కూడా ఎంక్వైరీ చెయ్యి. హారిక, వేరే ఏరియాకి ఏదైనా వెళ్ళి వెతుకుదాం. పద. చెప్పండి మేడం. మా మరిది గారు ఫోన్ చేశారా? జస్ట్ ఇప్పుడే చేశారు. మీరు చెప్పినట్టే పాడడానికి ఒప్పించాను. ఇప్పుడు తనంతట తనే ఫోన్ చేసి ఇక నుంచి రెగ్యులర్ గా పాడతానన్నారు. చాలా హ్యాపీగా ఉంది. కిరణ్ పాడకూడదు. వాట్? ఏంటి మేడం ఏమంటున్నారు? కిరణ్ గారు ఎందుకు పాడకూడదు? కారణాలు మీకు అనవసరం. అదేంటి మేడం, అవకాశం ఇవ్వమని చెప్పింది మీరే కదా. ఇప్పుడు నేనే చెప్తున్నాను, వద్దు. అసలు కిరణ్ని మీ ఆఫీస్లోకే అడుగు కూడా పెట్టనివ్వకూడదు. మీకు ఏమైనా విభేదాలుంటే మీరు చూసుకోండి మేడం. మీరు నా ప్రొఫెషన్లో జోక్యం చేసుకోవడం ఏంటి? పాడాలా వద్దనేది అతను చూసుకుంటాడు, పాడించాలా వద్దనేది నేను చూసుకుంటాను. అప్పుడు మీరు చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఏంటి మేడం బెదిరిస్తున్నారా? మా ఆడియో కంపెనీలో పాడడానికి కిరణ్ గారు అగ్రిమెంట్ కూడా చేశారు. సంవత్సరం పాటు మా కంపెనీలో ఖచ్చితంగా పాడతాడు. అగ్రిమెంట్ ఉండగా మీరు ఆపలేరు. అద్భుతమైన కంఠాన్ని మేమెందుకు ఎదుర్కొంటాం? అయినా కిరణ్ గారు మీకేం అపకారం చేశారండి? మీకు మీరుగా ఫోన్ చేసి ఆయనతో పాటించొద్దని నన్నే బెదిరిస్తున్నారు. అది మీకు అనవసరం. మీ అగ్రిమెంట్స్ ని క్షణాల్లో బూడిద చేయించగలను. మర్యాదగా నేను చెప్పింది విని కిరణ్ని వెనక్కి పంపించేయండి. లేదంటే మీరు చాలా విచారిస్తారు. ఇప్పుడు చెప్తున్నాను, ఒక అద్భుతమైన కళాకారుణ్ణి మీరు తొక్కేయాలని చూస్తున్నారు. నేను అతన్ని పాపులర్ సింగర్ని చేసి అందనంత ఎత్తులో నిలబెడతాను. అవునా? నేను ఎవరి కూతుర్నో మర్చిపోయారా? మీరు మర్చిపోయారా? ఎవరిని బెదిరిస్తున్నారు? పెట్టేయండి ఫోను. హలో హలో హలో. హలో రే, అర్జెంటుగా కిరణ్ గారితో 4 సాంగ్స్ రికార్డ్ చేయాలి. స్టూడియో బుక్ చేయి. ఓకే సార్.
ఏంటి అప్పుడే పాట రాయడం మొదలు పెట్టేశావా? పాట రాయడానికి ఇంకా టైం ఉందండి. మీరు ఒప్పుకొని రండి. ఎన్ని పాటలంటే అన్ని పాటలు రాస్తాను. మరి ఇప్పుడేం రాస్తున్నావు? అనిల్ గారు అడ్వాన్స్ ఇస్తానన్నారు కదా, వచ్చేటప్పుడు తీసుకురావాల్సిన లిస్ట్ రాస్తున్నాను. మీకు ఒక సెల్ ఫోను, షూజు, మంచి డ్రెస్సులు 2 మీకే సుమి. ఇంకా మీకోసం టూత్ బ్రష్, పేస్ట్, సాక్స్లు. లిస్ట్ చాలా పెద్దదైపోయింది. ఆయన ఇచ్చే అడ్వాన్స్ కి ఇవన్నీ రావు. అయినా అన్నీ నాకేనా? నీకేం అక్కర్లేదా? ఇప్పుడు నాకేం వద్దండి. మీరే యువరాజులా పెరిగారు. ఏదీ లేదనక ముందే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేవి. నేనంటే ఎలాగోలా సర్దుకోగలను. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. నువ్వు నన్ను నమ్మి వచ్చావు. నీకే కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేను తినకపోయినా నీకు భోజనం పెట్టాలి. ఏం చేసినా ముందు నేనే నీ కోసం చెయ్యాలి. ఎనీవే, అడ్వాన్స్ వచ్చాక ఇద్దరం కలిసి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొద్దాం, సరేనా? పెళ్లి కాకముందు భర్త అంటే వ్రతాల ముందు కాళ్ళు మొక్కించుకునే మగ మహారాజు అనుకునేదాన్ని. కానీ కష్టం వచ్చినప్పుడు తన గురించి కాకుండా భార్య గురించి ఆలోచించే వారిని మిమ్మల్ని చూస్తున్నాను. నిజంగా నేను చాలా లక్కీ. లవ్ యూ శ్రీవారు. ఇక నేను బయలుదేరనా? మంచి పనికి బయలుదేరుతున్నారు కదా, నేను ఎదురొస్తాను. రండి. తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని, వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా, చుట్టూ కమ్మేరేయో మాయ మొత్తం కరగాలి, ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి, తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. అంత పెద్ద కుటుంబానికి దూరమైన ఆయన్ని తృప్తిగా బతికేలా చేయడానికి పాట తోడు కావాలి. హాయ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలాసార్లు అడిగినా కూడా నేను నో అంటూ వచ్చాను. ఇవాళ నేను పాడతానంటే మీరు నో అనకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. లిరిక్స్ రెడీగా ఉన్నాయా? రిహార్సల్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా రికార్డింగ్ వెళ్ళిపోవచ్చు. మీకు ఎన్ని పాటలు కావాలన్నా అన్ని పాటలు పాడతాను. చెప్పండి అనిల్ గారు. సారీ కిరణ్ గారు, ప్రస్తుతం నేను ఏ ఆల్బమ్ చేసే పరిస్థితిలో లేను. దయచేసి మీరు వెంటనే వెళ్ళిపోండి. నాకు వేరే పనులున్నాయి, చూసుకోవాలి. అనిల్ గారు, ఏమైంది? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదు కదా, అదే రెస్పెక్ట్తో ఉన్నాను కదా. అయినా మీరు ఇందాక ఫోన్లో చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు ఇలా నిర్ణయం మార్చుకుంటున్నారు? నిర్ణయాలు మార్చుకోవడానికి క్షణాలు చాలు. నా నిర్ణయం నేను మార్చుకున్నాను. అనిల్ గారు, ప్లీజ్ అలా మాట్లాడకండి. నేను చాలా హోప్స్ పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు నాకు పాడడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. నా పాట మీకు ఇప్పుడు ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ
పాడడం ఇప్పుడు నాకు చాలా అవసరం అండి. నేనిప్పుడు మాట మీద నిలబడే పరిస్థితిలో లేను కిరణ్ గారు. మీరెన్ని చెప్పినా నేనిప్పుడు మీతో ఆల్బమ్ చేయలేను. దయచేసి ఇబ్బంది పెట్టకండి. వెళ్ళిపోండి. ఇబ్బంది పెడుతున్నానా? నేనిప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? అప్పుడు నా దగ్గరికి వచ్చి బలవంతంగా ఒప్పించి మీరు ఇబ్బంది పెట్టారు. అయినా ఒక మంచి కారణం కోసం కాబట్టి ఆ రోజు నేను సంతోషంగా పాడాను. ఉదయం ఫోన్ చేసినప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు లేదో నాకు అర్థం కావడం లేదు. నా వైపు తప్పులేదనేది నాకు తెలుసు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరెందుకు మాట తప్పుతున్నారో తెలుసుకోవచ్చా? అది నా ఇష్టం అండి. మీకు మాటిచ్చానని నేను అవకాశం ఇవ్వలేను. ఇప్పుడు నా టైమే బాగాలేదనుకుంటా. హలో. ఏం బాబు, కిరణ్ తిప్పి పంపించేశావా? పంపించాను. అర్థమైందిగా. అధికారంలో ఉన్న మినిస్టర్తో పెట్టుకుంటే నీ ఆడియో కంపెనీ నామరూపాలు లేకుండా పోతుంది. మళ్ళీ మనసు మార్చుకుని ఆ కిరణ్తో పాడించావని తెలిసిందో జాగ్రత్త. సారీ కిరణ్ గారు, నీ సొంత మనుషులే నీకు వెన్నుపోటు పొడుస్తున్నారు. వాళ్ళని ఎదిరించి నేను బ్రతకలేను. కిరణ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? పడవ మునిగిన తర్వాత లంగరయ్యాలనుకుంటే ఏం లాభం కిరణ్మయి? దేవుడు మనుషులకు కోపాన్నిచ్చినట్టే సహనాన్ని కూడా ఇచ్చాడు. ఏది ఎప్పుడు వాడాలో తెలిసిన వాళ్లే జ్ఞానులు. నా జ్ఞానం లేదండి, మీకుంది కదా. మీకసలు వాడు కనిపించట్లేదని కాస్తైనా బాధుందా? 9 నెలలు మోసి కనిపించిన నీకే బిడ్డ మీద ప్రేమ ఉంటుంది అనుకుంటున్నావా? గుండెల మీద పెట్టుకుని పెంచిన తండ్రికి కూడా ప్రేమ ఉంటుంది. అప్పుడు మీరే వెతికి తీసుకురావచ్చు కదా. నువ్వు తరిమేస్తావు, నేను వెతికి తీసుకురావాలి, అంతేనా? వాడితో పాటు నేను కూడా బయటికి వెళ్తే మీకు మనశ్శాంతిగా ఉండేది. అసలు వాడు బయటికి వెళ్లకుండా శాసించే హక్కు నీకు లేదా? అధికారం నీకు లేదా? అర్హతే లేదు. వాణ్ణి పాడకుండా చేయడం కోసం గురువుగారితోనే అబద్ధం చెప్పించానని వాడి కోపం. నువ్వు చేసిన తప్పు ఎప్పుడూ బయటపడదనుకున్నావా? అంత పెద్ద తప్పు చేశానా? అది నీ మనస్సాక్షికే తెలుసు. అది పాపము, నా కుటుంబానికి తగిలిన శాపము మీ మనస్సాక్షికి తెలీదా? ఇప్పుడు గతం తవ్వుకుంటే 10 లక్షల చెక్కు మాత్రమే కనిపిస్తుంది. వాడి తరపున ఇంతగా వాదిస్తున్నారు, వెళ్ళి నచ్చజెప్పి వాడిని తీసుకురావచ్చు కదా. ఏ, నువ్వెళ్తే ఏమైంది? ఇప్పుడు వాడెక్కడున్నాడో తెలియడం లేదండి. గడపే దాటాడు, ఊరు దాటలేదు, దేశం దాటలేదు. కట్టు బట్టలతో వెళ్ళాడు, కట్టుకున్న భార్యతో వెళ్ళాడు. కైకేయి రాముని వనవాసానికి పంపించినట్టు పంపించేశావు. వాడికి ప్రపంచం అందరిలాగానే కనిపిస్తుంది. నా అనేవాళ్ళు ఉండరు, సాయం చేసేవాళ్ళు ఉండరు. మావయ్య, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను అడ్డొస్తున్నాననుకోవద్దు. కానీ మీరిద్దరూ వాదించుకోవడం వల్ల కిరణ్కి ఏమీ ఒరగదు. ఇద్దరికి కిరణ్ కావాలి. నిజానికి మనందరికీ కిరణ్ ఉషాలు కావాలి. కావాలంటే వెతికించడం ఒక్కటే దారి. ముందు కిరణ్ ఆచూకీ దొరికితే ఆ తర్వాత ఎవరు పిలవాలి అనేది ఆలోచించొచ్చు. ఈ మాట మీ అత్తయ్యకి చెప్పమ్మా. వినపడుతూనే ఉంది. తరుణ్, తరుణ్, తరుణ్.
నాన్న చెప్పండి నాన్న. ఎరా నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్వేనా? ఏమైంది నాన్న? ఏదైనా మిస్సింగ్ కేసు వస్తే ఇలాగే నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడతావా? నీ తమ్ముడు కనబడకుండా పోయి ఎన్ని రోజులైందో తెలుసా? ఆచూకీ కనుక్కోవాలి లేదా? ఎందుకు నాన్న వాడి ఇంటికి రావడం అవసరమా? ఏం మాట్లాడుతున్నావురా? అవును నాన్న, ఏముంది వాడికి ఇక్కడ? ఆఫీస్లో అన్నయ్య వాడినో మూలన విసిరి పారేశాడు. అకౌంటెంట్ కన్నా తక్కువ స్థాయి ఉద్యోగిలా మార్చాడు. అమ్మ వాడి గొంతు విప్పకుండా చేసింది. ఈ ఫ్యాను ఏసీ అన్నీ ఆపేసి ఇలా నేలపై ఎలా పడుకోగలుగుతున్నావు కిరణ్మయి? వాడు కూడా ఇప్పుడు నేల మీద పడుకుంటాడు కదండి. చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా.